ఎక్స్ట్రా జబర్దస్త్. రాయుడు గారు, రాయుడు గారు, వస్తున్నా. ఏయ్! ఏయ్! నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గులేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి? అది రాయుడు అంటే. ఈ ఊర్లో నీళ్ళు తాగుతున్నా, పక్కిలో మురికి నీళ్ళు తాగుతున్నారు నువ్వు. ఊర్లో నీళ్ళు తాగుతున్నాడు రాయుడు గారు. ఊర్లో నీళ్ళు తాగితే పౌరుషం ఎక్కడికి పోయిందిరా గాడిద? తల దించకు. ఇంకోసారి తల దించావనుకో తల నరికేస్తాను ఏమనుకుంటున్నావు? ఇక నుంచి నీ పిల్లని తల దించాలి, నువ్వు తల పైకెత్తాలి. అర్థమైందా? అర్థమైంది రాయుడు గారు. బిల్డప్ అంతా బయటే అనుకుంటా. లేదు గాయత్రి, ఒకసారి గాయత్రి. పరువు తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. పరువు తీస్తున్నావు రాయుడు. ఏమైంది, ఇల్లు అనుకుంటున్నావు హోటల్ అనుకుంటున్నావు? ఇన్ని గిన్నెలు ఉన్నాయంటే తోమతానే. ఇన్ని గిన్నెలు ఉన్నాయంటని అడుగుతున్నా. నాకు నచ్చింది నేను వండుకొని తింటున్నా. నువ్వు తినాలి, నేను తోమాలి. సౌండ్ తగ్గిందేంటి? రాయుడు గారు, రాయుడు గారు. ఏమే, తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? గిన్నెలు వచ్చి తోమతానే. ముందు ఇంట్లో పని, తర్వాతే బయట పని. తోమేసి వెళ్తా. రాయుడు గారు, వస్తున్నా. పక్కూరు నుంచి సర్పంచ్ వచ్చాడు. మన ఊరికి తార్ రోడ్ వేయాలంటే సిమెంట్ రోడ్ అని డిస్కషన్ చేస్తున్నా. తోమేశానే. నీకు 2 నిమిషాలే టైం. వచ్చాక ఇల్లంతా తడిగుడ్డేసుకుని తొడవాలి. అలాగే ఎల్లు. రాయుడు మీసం తిరగబడింది. అది రాయుడు. గాయత్రి, 2 నిమిషాల్లో వస్తాను. చేపల కూర రెడీ చేసి పెట్టు. 2 నిమిషాలలో చేపల కూర ఎలా వండుతారు రాయుడు గారు? వండాలి. ఏయ్! అది మొగుణ్ణి బట్టి ఉంటదిరా. సమస్య ఏంటో చెప్పండి. ఇది నా భార్య అండి. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నాతో తోమిస్తుందండి. సేమ్ ప్రాబ్లం. తీర్పు వినేవాడికి అదే సమస్య, తీర్పు చెప్పేవాడికి అదే సమస్య. సిగ్గులేదురా మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి? మొగుడు చేత గిన్నెలు తోమడానికి పెళ్లి చేసుకుంటున్నారే మీరు? ఏ మొగుళ్ళు గిన్నెలు తోమితే తప్పేంటి రాయుడు గారు? ఆ గిన్నెకు జిడ్డు వదిలించాలంటే గిన్నె తోమేవాడికి ఎంత జిడ్డు కారుతుందో తెలుసా నీకు? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కడగండి. అరే దరిద్రుడా, గిన్నెలు కడిగి 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 కడగండి అంటున్నా. అడగండి రా. అలా అడగండి రాయుడు గారు, అలా అడగండి. మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రద్దు చేస్తున్నా. గిన్నెలు రద్దు చేయడం ఏంటి రాయుడు గారు? ఏ కరెన్సీ రద్దు చేసినప్పుడు గవర్నమెంట్ అడిగావా? లేదు. మరి నన్ను అడుగుతావా? అది కాదు రాయుడు. మీకు ఇచ్చిన 2 నిమిషాలు టైం అయింది, నాకు ఉన్న 2 నిమిషాలు టైం అయిపోయింది. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. చీరలు నానబెట్టి 2 రోజులైంది. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఉతికేస్తానుగా. ఉతుకో. ఏమే, తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు? మళ్ళీ చీరలు. ముందు ఇంట్లో పని, తర్వాత బయట పని. చెప్పానా? రాయుడు గారు ఉండండి. మన ఊరి కలెక్టర్ తో మన ఊరి సమస్య మాట్లాడుతున్నాను. కలెక్టర్ ని ఫోన్ లో ఉతికి ఆరేస్తున్నా. కలెక్టర్ ని జాడించిన తర్వాత వస్తా. ఉండండి. చీరలు అయిపోయి వెళ్ళొచ్చా? వెళ్ళు. థ్యాంక్స్.
దండాలయ్యా మా బిడ్డకి పేరు పెట్టాలయ్యా. ఎప్పుడు పుట్టాడు? నెల రోజులు అయిందయ్యా పుట్టి. వీడు కూడా నాలాగా గొప్ప జాతి కూడా అవుతాడు. వీడి పేరు సురేష్, నచ్చలేదయ్యా. రమేష్, నచ్చలేదయ్యా. శివప్రసాద్. నచ్చలేదయ్యా. మరి ఏం పేరు కావాలి నీకు? కుమరం అని పెట్టుకుందామయ్యా. అంటే నువ్వు పెట్టుకునే దానికి నా దాకా ఎందుకు వచ్చావు? ఈ గడ్డపై ఏ బిడ్డ పుట్టినా 10,000 ఇచ్చే వంశాచారం మీ ఇంట్లో ఉంది కదయ్యా, అందుకే వచ్చా. 10,000 కోసం వచ్చావా? అవునయ్యా. నీకోసం నేను ఆధారబాధారగా బట్టలు ఉతికేసి వచ్చాను కదా. ఇదిగో ఒక్కడితో ఆపు. నీకు కనే ఓపిక ఉన్నా నాకు ఇచ్చే ఓపిక నాకు లేదు ఇంకా. నాకేమైనా కాఫీ ఇచ్చేది ఉందా లేదా? ఒక్క నిమిషంలో ఇస్తానే. గాయత్రి, ఎలా ఉన్నావు గాయత్రి? బాగున్నానే, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పక్కన పని నుండి వచ్చాను. ఆ. నెయిల్ పాలిష్ బాగుంది, ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నా. అవునా, ఇటీ నేనేస్తా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నాడు మీ ఆయన? బాగున్నారు అన్నయ్య. ఇంతకు ముందు లాగా ఏమైనా విధవేషాలు ఏమైనా వేస్తున్నాడా? మీరు తీర్పిచ్చాక ల్యాండ్ చేయట్లేదు అన్నయ్య. ఏమైనా విధవేషాలు వేస్తే చెప్పు, వాడిని అడిగినట్టు చెప్పమ్మా. అలాగే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను అన్నయ్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానే. సారీ, మళ్ళీ ఇంకో కాఫీ తెచ్చిస్తాను. ఇదిగో కాఫీ తెచ్చా. తలకేమైనా మసాజ్ చేస్తావా? రాయుడు గారు, ఈ లోకల్ జనాలు ఒకరు షుగర్ ఉన్న వాడికి మాటి మాటికి పాస్ వచ్చినట్టు మాటి మాటికి వస్తుంటారు. రాయుడు గారు, వస్తున్నా. మా ఆవిడ చేత తల మసాజ్ చేయించుకుంటున్నా, వస్తున్నా. ఏమే అయిపోయింది, వెళ్ళొచ్చా? నూనె చేతులకుంది తలకలేదేంటి రాయుడు గారు? డౌట్. అంటే ఏంట్రా నీ డౌట్? ఏ తను వాళ్ళ ఆవిడకి మసాజ్ చేసాడు డౌట్ నీకు? మా ఆవిడ తలకి మసాజ్ చేసి వచ్చాను, నీ డౌటారా? అదేం లేదు. క్షమించండి రాయుడు గారు, ఈ గడ్డ మీద బిడ్డ పుడితే 10,000 ఇవ్వడం మీ వంశాచారం కదా రాయుడు గారు. నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు. రాయుడు గారు, మీరు నాకు ఇవ్వాల్సింది 10,000 కాదండి, 30,000. 30,000 ఏంటి? నాకు పుట్టింది ఒక బిడ్డ కాదండి, 3 పిల్లలు. 1, 2, 3 పంది పిల్లల్ని కన్నట్టు కన్నావేంట్రా నువ్వు? దరిద్రుడు, ఇదిగో ఇంకో 10,000 ఉంచుకో. రాయుడు గారు 20 ఇచ్చారేంటండి, 30 కావాలంతే. 10,000 తర్వాత ఇస్తానులేరా. అదేలా కుదురుతుంది రాయుడు గారు? పెట్టుకోరా, 10,000 ఇస్తా. నిప్పు లాంటి వంశంలో పుట్టి అప్పంటారేంటండి? డబ్బు లేకపోతే ఆ కడివో ఈ ఉంగరం ఇవ్వాలండి. సరిపోతుంది పదే. ఉంగరం ఏదండి? ఉంగరం ఏం లేదు, వాళ్ళు వంశాచారం వంశాచారం అంటూ ఉన్న ఆస్తి మొత్తం తగలేసావురా నువ్వు. ఇప్పుడు కొత్తగా బంగారం ఇవ్వడం కూడా స్టార్ట్ చేసావు నువ్వు. బంగారం కూడా. అమ్మో, నీకు పెళ్ళామంటే భయం పోయిందిరా పూర్తిగా. భయం తగ్గిపోయింది. భయం లేదు నీకు. నిన్ను ఇలా చేతులతో పట్టురా నిన్ను. భయం లేదు కదా నీకు? భయం లేదు కదా? భయం లేదు. పౌరుషానికి మీసం, మీసం ఒకటి మీసం. కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న నా సామ్రాజ్యాన్ని స్వచ్ఛ భారత్ లాగా చీపిరితో ఉడిసేసావే. ఎలా ఉన్నారు? నాకు చెప్పకుండా నా ఇంట్లో వచ్చినందుకు ఊరు నుంచి మీ అందరిని వెళ్ళేస్తున్నాను శాశ్వతంగా. పెళ్ళాం చేతిలో తన్నులు తినే నువ్వు మమ్మల్ని ఊరు నుండి వెళ్ళేస్తున్నావా? నువ్వు కాదు, మేము ఊరోళ్ళందరం కలిసి నిన్నే ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాం. ఎక్స్ట్రా జబర్దస్త్. చంద్రకళ గ్యారేజ్, ఇక్కడ మగాడి అహంకారాన్ని రిపేర్ చేయబడు. అక్క, ఐ లవ్ యూ అక్క. ఈ రోజు కోసం ఎదురు చూస్తావు నాకు తెలుసక్క. ఎన్ని ఎపిసోడ్ నుంచి ఎదురు చూస్తున్నావు తెలియదక్క. అర్థం చేసుకున్నావు. ఇన్ని రోజులు ప్రతి మగాడు ఆడదాన్ని ఇంట్లో తడిగుడ్డలా వంటింట్లో మసిగుడ్డలా చూశాడు. అదే గుడ్డ గుణపమై గుండెల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నాలా ఉంటుంది.
ఈ చేతులతో మేము కూరలో ఉప్పు వేసాం, కారం వేసాం, తిరుమాత వేసాం. ఆ తిరుమాత తిరగబడితే ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ నాలాగే ఉంటుంది. ఏమైంది ఏమైంది నేను అడుగుతావేంటక్క? నేను టీవీ చూస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి కేబుల్ కట్ చేయించాడక్క నా మొగుడు. అక్క రోజు మా ఆయన నిద్రపోతుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అక్క. ఎన్ని శోకాలో ఎన్ని నాన్నకు ఎన్ని శాపాలో. ఈ పాట 1991లో వచ్చింది. ఈ పాటని ఇప్పటికీ ఆడదాని బాధకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వాడుతున్నారంటే మనం ఎంత బ్యాక్ లో ఉన్నామో అర్థమవుతుంది. వెనక ఉన్న ఆడది ముందుకు రావాలి, ముందున్న మగాడు వెనక్కి రావాలి. అందరిని దత్తత తీసుకుంటా, ఎవరిని వదలా. నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటా. అరే టీవీ చూస్తున్న మగాడా, నిన్ను కూడా దత్తత తీసుకుంటా. అర్థమైందా? ఇన్ని రోజులు మా ఆడవాళ్ళ దగ్గర తీసుకున్న స్వాతంత్రాన్ని ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. నా చెల్లెళ్ళారా, మీకోసమే నేను పుట్టా, మీకోసం ఈ గ్యారేజ్ కట్టా. ఆడదంటే మొగలి రేకులు కాదు, ఇనుప రేకులని నేను రుజువు చేస్తా. ఏ మగాడా, నిన్ను కూడా దత్తత తీసుకుంటా. అక్క ఆవిడ మొగాడు కాదు, ఆడదే. అవునా? ఆవిల్లో ఆడదాని చేష్టలు కంటే మగాడి చేష్టలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ నుంచి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఏదైతే ఏముంది, నువ్వు నా గ్యారేజ్ కి రావాలంటే ముందు నీ మ్యారేజ్ అవ్వాలి. అక్క ఇక మేము మా మొగుల దగ్గరికి వెళ్ళామక్క, మీ దగ్గర ఉంటామక్క. ఎవరు వెళ్ళద్దు, ఇక్కడే ఉండండి. ఇన్ని రోజులు మీరు వంట రూమ్ లో, బాత్రూమ్ లో కన్నీళ్ళు పెట్టుకుంటూ చన్నీళ్ళతో స్నానం చేసింది చాలు. అర్థమైందా? ఇక్కడే ఉండి వేడి నీళ్ళతో స్నానం చేయండి. నేను వాళ్ళందరినీ దత్తత తీసుకొని చన్నీళ్ళతో నేను స్నానం చేయిస్తా. చంద్రకళక్క చంద్రకళక్క మమ్మల్ని కూడా గుర్తించక్క. చెల్లెలారా ఏమైంది? ఏం చెప్పంటావక్క, నా మొగుడు 15 రోజులకు ఒకసారి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. లెగ్ పీస్ వాడి తిని చెస్ట్ పీస్ నా మొహాన కొట్టాడక్క. అక్క లెగ్ పీస్ తినే అర్హత నాకు లేదా అక్క? ఎన్ని శోకాలో అసలు మొగాలను వదిలేసి వచ్చిన తర్వాత మన బతుకులు ఎంత సంతోషం ఉంటుందక్క. చాలా సంతోషం ఉంటది. వాళ్ళు మగాళ్ళు కాదే, నీళ్ళలో మొసళ్ళు వాళ్ళు. ఆడదంటే పిల్లలుగానే యంత్రం లానే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితానికి ఓ మంత్రం అని ఏ మగాడు గుర్తించట్లా. చెప్తా, అందరిని దత్తత తీసుకుంటా, ఎవరిని వదలా. ఆ సంతోషం మీద మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేమక్క. మొగుడిని వదిలేసి ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? ఇక్కడే ఇంకా సంతోషాన్ని పంచుతా నేను. అర్థమైందా? ఈ గ్యారేజ్ స్పెషాలిటీ ఇది. రత్నాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఈ ఆనందాన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. హ్యాపీగా ఉండండి, గ్యారేజ్ హ్యాపీగా ఉండండి. అలాగే అక్క. వెళ్ళండి. ఎవరా ఇక్కడ చంద్రకళ? నువ్వేనా చంద్రకళ? బట్టే వాజ్గా శాంతి చూస్తే తెలియట్లా? మా భార్యలందరూ నీ దగ్గర ఎందుకు తెచ్చి పెట్టుకున్నావు? గాయపడిన పావురాలని ఈ గూటికే వస్తాయి. ఆ గాయపడిన పావురాలకి నువ్వేమైనా కట్లు కడుతున్నావా? ఏయ్ బయటికి రాలే. అది రాదు. ఏ టాయిలెట్కి వెళ్ళింది. భర్త మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇక్కడికి వచ్చి టాయిలెట్కి వెళ్ళడం ఏంటి? ముందు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు. నీతో చెప్పడానికి నువ్వేమైనా మా భార్యవా? మీరందరు నా భర్త ఉండి ఉంటే ఈ పాటికి మీకు 4 తద్దినాలు 4 జయంతులు అయిపోయాయి గాని. కరెక్ట్ గా చెప్పావక్క. అవునక్క. నర్మయ్ అదంటికే నేను రాను, మా అక్క గ్యారేజ్ లోనే ఉంటాను. అక్క గ్యారేజ్ లో ఉంటా, కృష్ణా గ్యారేజ్ లో ఉంటా కాదు, పిల్లలు అన్న తర్వాత మొగుడు పక్కలో ఉండాలా. ఓహో, నువ్వేనా దీనికి మొగుడు? అవును. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని డిష్ టీవీ కట్ చేయించావంట. కరెంటు బిల్లు ఎక్కువైతే నీ మొగుడు కడతాడా బిల్లు? ఏరా, కరెంట్ బిల్లే కట్టలేని వాడు దాని మీద తాళేలా కట్టావురా? పని లేనప్పుడు టీవీ చూడాలి కానీ అదే పనిగా టీవీ చూస్తారు మీరు. పక్కింటోని చూడండి అక్క, అట్లా టీవీ చూడండి అక్క, నరాలన్నీ చచ్చి పడిపోతున్నాయి అక్క. ఆడ జన్మకు ఎన్ని శోకాలో. ఆ బ్యాక్గ్రౌండ్ పాటకి మీ బాధకి ఏమైనా అసలు సంబంధం ఉందా? సంబంధం లేని వారితో సంబంధం పెట్టుకుంటే పాటలు కూడా సంబంధం లేకుండానే వస్తాయిరా. అయినా నీతో నాకు సంబంధం లేదు కానీ రావే ఇంటికి. మేము కూడా మిమ్మల్ని ఏరా ఎదవా
డాష్ డాష్ గా అని పిలిస్తే ఊరుకుంటారా? మాకు మండుద్ది. మాకు మండుద్ది. ఎవరిత్రా ఇది? ఆల్ఖైదాకి అమ్మగుళ్ళ ఉంది. ఆల్ ఖైదా కాదురా, మీ అందరికి రంకు మగుణ్ణి. ఆ. మీకు దండం పెడతానండి, ఇంటికాడ పాప ఇస్తుంది, కొంచెం నా పిల్లల్ని పంపించండి. ఆ పాపకు పాలు నువ్వు ఇవ్వరా? నేను పాలు ఇవ్వడం ఏంటండి? నేను పాలు ఇవ్వడానికి గొర్రెల పడినా. అంటే మేము గొర్రెలమా? బట్టే వాసుగా పిల్లల్ని ముద్దు పెట్టుకునేదేమో మీరు, పిల్లలు ముడ్డి కడిగేదేమో మేమా? పాటనే అర్థం చేసుకునేవాడివి, పిల్లాన్ని అర్థం చేసుకుంటావురా? పాటలోని సాహిత్యం, పిల్లంలోని సాన్నిధ్యం అర్థం చేసుకుంటేనే కాపురం రా. ఆ కాపురమే గుడి మీద గోపురం. అమ్మా మనపురం, ఇంక నువ్వు కంటిన్యూ చేయకు. నా పిల్లానికి ఒకటి కాదు 2 టీవీలు కొంటాను. కరెంటు బిల్లు మొత్తం నేనే కడతాను. కరెంటు పోయినా జనరేటర్ కొంటాను. నేనేం తప్పు చేసావో మాకే తెలియదు. అయినా క్షమాపణ చెప్తున్నావు. నీకు దండం పెడతా తల్లి, నా భార్యని అంత పంపించి. ఈ స్త్రీ మూర్తుల కాలు మొక్కి ఈ స్త్రీలను తీసుకెళ్ళండి. ఈ స్త్రీ మూర్తులేంటి? మేము కాళ్ళు మొక్కం. మొక్కవా? నువ్వు తన్నా మేము కాళ్ళు మొక్కం. మొక్కవా? అరే ఒకసారి పాట అయ్యరా. ఆడ జన్మకు మీ పాటకి మీకో దండం. ఆ పాట కంటే దీని పాదాలు మొక్కడే నహి మాబోయ్. వెళ్ళొస్తానక్క. ఏం సమస్య మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. ఈ చంద్రకళ గ్యారేజ్ ఎప్పుడు మీకోసం ఉంటది. దీని టార్చర్ భరించలేక దీని మొగుడు తొందరగా చచ్చిపోయి ఉంటాడు. అది చంద్రకళ గ్యారేజ్. ఏ మగాడు అహంకారానైనా ఇలా రిపేర్ చేయబడును. అర్థమైందా? నా చెల్లెలందరూ చందమామ రావే జాబిలి రావే పాట పాడకండి, చంద్రకళ రావే పరిగెత్తుకుంటూ రావే అని పాట పాడండి. మీ ఇంటికి నేను పరిగెత్తుకుంటూ వస్తాను. భర్త భార్యను కొట్టడం ఆనవాయితీ, బట్ జస్ట్ చేంజ్. ఆ భార్య పక్కనే ఒక బలం ఉంది, అదే ఈ చంద్రకళ. చంద్రకళ ఎక్స్ట్రా జబర్దస్త్. మహామంత్రి, రాజ్యం ఏంటి చెత్త చెత్తగా ఉంది? ఈ రోజు ఇంకా ఊడవలేదు కదా మహారాజా. మీరు ఆ గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడండి. నిలబడ్డాం. ఎవరు వస్తున్నారో లేదో చూడండి. ఎవరు రావట్లేదు. అయిపోయిన తిరగండి. మహారాజా ఏం చేస్తున్నారు మీరు? సింహాసనం కూర్చోబోతున్నాం. సింహాసనంపై కూర్చున్నతో నడుము విరుగును. సింహాసనం మీద కూర్చుంటే నడుము ఎందుకు విరుగును? ఆల్రెడీ దానికి కాళ్ళు విరిగినాయి, రాళ్ళు పెట్టి మేనేజ్ చేసాం. రాజ్యంలో ఒక భటుడు లేడు, ఒక పని మనిషి లేదు, సింహాసనము సరిగా లేదు. మహామంత్రి, ఈ రాజ్యం ఇలా సంకనాకిపోవడానికి కారణం ఎవరు? ఇంకెవరు? మీ నాన్న మల్లెపూల మహారాజు వారే. ఒకసారి మా యజమాని పిలవండి. పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నారా? ఏముందిరా రాజ్యంలో పరిపాలించడానికి? రాజ్యంలో రూపాయి లేకుండా చేస్తావేంట్రా? ఏం చేసావురా రాజ్యాన్ని? ఫీల్ చేశాడు. మీ నాన్న వల్ల మల్లెపూలు అమ్ముకున్నవాడు కోట్లు కట్టాడు, చెలికత్తలేమో మేడలు కట్టారు. చిచ్చి, మీ నాన్న దగ్గర మల్లెపూలు అమ్ముకున్నా బాగుపడేవాడిని. మంత్రి ఇరుక్కుపోయాను నేను ఇక్కడ. నీకు మల్లెపూల రాజుని పేరు పెట్టింది ఎవర్రా? మీ తాత గులాబీ రాజు. మీ నానేమో గులాబీ పువ్వు, నువ్వేమో మల్లె పువ్వు, మధ్యలో నన్నే కదరా ఎర్రి పువ్వుని చేశారు మీరు. 10 సంవత్సరాల నుంచి అదే కోటేసుకొని తిరుగుతున్నావు. ఉతుకొని చా ముందు కప్పు కొడుతుంది. పని వాళ్ళు లేరా? నువ్వు నేను ఈ మంత్రి తప్ప రాజ్యంలో ఎవ్వరు లేరా ఇక్కడ. మంత్రి ఉతకడా? ఎక్కువ మాట్లాడితే వాడే మనల్ని ఉతికేటట్టున్నాడు ఇక్కడ. అట్లనైనా నేనే ఉతుక్కుందును. మూసుకొని చాపు. తండ్రి వర్యులు మమ్మల్ని నెట్టరాదు కొట్టరాదు. అందుకే బతికావు, లేకపోతే కోసి కారం పెట్టేవాడిని. మహామంత్రి, మహారాజా, రాజ్యంలో ప్రజలకు పంటలు పండట్లేదా? ఎకరానికి 150 బస్తాలు పండుతున్నాయి. మరి పండితే ఎవరు పన్ను కట్టట్లేదండి? ఒకసారి అందరిని పిలవండి, రాజుగారు ఆర్డర్ అని చెప్పండి. ఆర్డర్ ఇస్తే ఎవరు రారు మహారాజా. బతిమలు అడిగితే ఎంతో కొంత వస్తారు. ఏదో చేయండి, పిలవండి మహామంత్రి. అట్లనే. అయ్యా, రాజుగారు ఏదో మాట్లాడతారంట, ఒకసారి రండి అయ్యా. సర్లేరా, రెండోసారి చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి మీ సమస్య ఏంటో. అది రాజు చెప్పే డైలాగ్ కదా, వాడు చెప్తున్నాడేంటి? ఏం చేస్తాం, మీ నాన్న మల్లెపూల మహారాజు వారి రాజ్యాన్ని అలా చేశారు. మరి మీకు పంటలు బాగా పండుతున్నాయా? బాగానే పండుతున్నాయి. మరి మాకు పన్ను ఎందుకు కట్టట్లేదు మీరు? ఎందుకు కట్టరా?
ఆ సింహాసనం కూడా పడిగినది ఉండనివ్వండి. ఎందుకు కట్టాలరా పన్ను? ముందు నువ్వు బయటకు రా. బయటకు రా. నేను రాను. ఎందుకు కట్టాలరా పన్ను నీకు? మా మంత్రి వాడు ఏదో ఎతుకుతున్నాడు చూడు. ఆగవయ్యా, రాజుగారి మీద కోపడతావేంటి నువ్వు? మరి పడక మా పొలాల్లో మేం కష్టపడి పంట పండిస్తుంటే వాడి పన్ను ఎందుకు కట్టాలి? సరే మీకు పన్ను రద్దు చేస్తున్నాము. 2 బస్తాల బియ్యమైన ఇవ్వండి మాకు. 2 బస్తాలు కాదు కదా, 2 గింజలు కూడా ఇవ్వం. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? అప్పట్లో మీ నాన్న మా వరి పొలాలకు రావాల్సిన నీళ్లను కూడా మల్లె పూలకే మళ్ళించాడు. ఎందుకు ఇవ్వాలి నీకు బియ్యం? పదండ్రా. వరి పొలాలకు రావాల్సిన నీళ్ళన్ని మల్లెపూల తోటకే మళ్ళిచ్చాడా మా నాన్న. మా మంత్రి మా విధవని ఇంకోసారి పిలవరా? పెదరాజా వారు చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. నాన్నగారు, అప్పట్లో వరి పొలాలకు రావాల్సిన నీళ్ళని మల్లెపూల తోటకే మళ్ళిచ్చేవారట. అవును. ఎందుకు అలాగా? ఆ రోజుల్లో మల్లెపూల తోటలకే డిమాండ్ ఉండేది మై సన్. మల్లెపూలకి డిమాండ్ నువ్వు పెట్టావురా? సునకనా జనక ఎలా నిన్ను చేగేది? సునకం అనగానేమి? కుక్క. తండ్రి వారిని అలా తిట్టరాదు. మొగ్గ పెట్టి తల్ల. యువరాజా వారి ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ వచ్చి మాట్లాడు. పనికి మాలేదా నా జీవితాన్ని సగం నాశనం చేస్తాడు వీడు. మహామంత్రి ఏదో తింటున్నట్టున్నారు. పుల్లట్టు. మహామంత్రి పుల్లట్టు అంటే పుల్ల పుల్లగా ఉండునా? అవునవును. రాజుగారు ఉన్నారు, ఆయన కూడా ఒక అట్టు తీసుకొని వద్దాం లేదా మహామంత్రి మీకు? మా దగ్గర ఉన్న చిల్లరికి ఒకటే అట్టు వచ్చినది. సరే చేసేది ఏమున్నది, ఆ అట్టులోంచి సగం అట్టు మాకు ఇవ్వండి. నా ఎంగిలి మహారాజా. బొంగుల ఎంగిలి కాలుతుంది ఇక్కడ, సగం ఇవ్వండి. అది మీది, ఇది మాది. మాకేమీ లేదా? మాకేమీ లేదా? చేతికి మల్లెపూలు ఉన్నాయిగా, అది తిని చావు. ఈ కష్టాలు మనం గట్టెక్కలేం గానీ మన రాజ్యంలో 2 గుడ్డి గుర్రాలు ఉన్నాయిగా, అవి అమ్మేసి 2 బర్రెలైనా తీసుకురండి. పాలైనా ఇస్తే ఎంతో కొంత ఉపయోగపడతాయి మనకి. ఆ గుడ్డి గుర్రాలను ఎవరు కొంటారు మహారాజా? మేత దండగని ఎవరు కొనరు. అవి కూడా మనలాగే ఉన్నాయి ఆ రాజ్యంలో. యువరాజు వారికి ప్రణామములు. ప్రణామములు. మీరు రాక కారణం? మీ తండ్రి గారైన మల్లెపూల రాజు గారిని ఒకసారి పిలిపించండి. మా మంత్రి ఒకసారి ఏదో అని పిలవండి. పెదరాజా వారు మీకోసం ఎవరో వచ్చినారు, బయటికి రండి. పెదరాజు వారికి ప్రణామాలు. ప్రణామములు. మీ రాక కారణం? అప్పట్లో మా నాన్నకు 1000 వరహాలు సాయంగా ఇచ్చారంట. మాకు గుర్తులేదు. మా నాన్నకు గుర్తుంది, అందుకే ఆ 1000 వరహాలు మీకు ఇచ్చిరమ్మని పంపించారు. మాకు ఇవ్వడమే గాని తిరిగి తీసుకోవడం తెలియదు. ఎక్స్ట్రా బిల్డప్ ఇవ్వకుండా వచ్చింది తీసుకోండి ప్లీజ్. ఇవ్వగానే తీసుకుంటే మన రాజ్యం కరువు కాటాలో ఉందనుకుంటాడు. 2-3 సార్లు అడగని బిల్డప్ ఇచ్చి తీసుకుందాం. పరిస్థితి బాగాలేనప్పుడు బిల్డప్ అవసరమా నాన్న మనకి? తీసుకో. నీకు తెలియదు, ఆగు. చెప్పాం కదా, మేము ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదని. క్షమించండి మహారాజా, మిమ్మల్ని రెండోసారి అడిగి అవమానించను. వాడు రెండోసారి అడుగుతాడు అనుకున్నాను రా, అడగలేదంట వాడు. ఇలాంటి బిల్డప్లు ఇచ్చే రాజ్యాన్ని మొత్తం సంఖ్యలా పెట్టేశాడు మహారాజా. ఒక్క 2 నిమిషాలు వారు మీ తండ్రిని మర్చిపోండి. కొడుకోవాల్సినటువంటి సలహాలేనావి? 1000 వరహాల కోసమే ఉరి తీసేస్తారా? గుమ్మం దాకా వచ్చిన లక్ష్మి గాడిద తన్నినట్టు తన్నాం కదా. ఇంటి పట్టుకో, తాడు తీసుకుని నేను ఊరేసేస్తాను. అలాగే. యువరాజు గారు కోపంగా ఉన్నట్టున్నారు. పరిగిపోవడం మంచిది. మీరెవరు మా రాజ్యం వైపు వస్తున్నారు? తూర్పు దిక్కు రాజుని. మీ రాక కారణం? మీ రాజ్యం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చాం. ఏముందిరా నా రాజ్యంలో? నేనే ఇదిగో నా రాజ్యాన్ని రోజు ఈ చీపిరితో ఊడ్చుకుంటున్నా. రేపు నువ్వు నన్ను ఓడిచిన తర్వాత నువ్వు ఈ చీపిరితో ఊడ్చుకోవడం తప్ప ఈ రాజ్యంలో ఏమీ లేదురా. ఈ రాజ్యం మీదకి వచ్చి అలాగే టైం వేస్ట్ చేసాం. పదండ్రా. అరే ఒక్క నిమిషం ఉండవా? ఇంత దూరం వచ్చావు కాబట్టి నీ చేతికున్న ఒక ఉంగిరం రా, పరిస్థితి బాగాలేదు. దండం పెట్టను, వదిలేరా బాబు. ఒక్క ఉంగరం ఇచ్చినా బాగుండేది. యువరాజు వారికి ప్రణామాలు. ప్రణామాలు. చెప్పండి మీ రాక కారణం? అప్పట్లో మీ గులాబీ తాతగారు మా నాన్నగారికి వజ్రాలు ఇచ్చారు, అవి తిరిగి ఇమ్మన్నారు వడ్డీతో. నాకు ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదు. క్షమించండి. ఎక్కడి నుంచి వచ్చి చచ్చావురా మళ్ళీ నువ్వు? మా మంత్రి వేసేస్తాను, బతకలేను. దీన్ని ముందు వేసేస్తాను. దొరుకుతారు మరి, దొరుకుతారు మరి. ఎక్స్ట్రా జబర్దస్త్. కెమెరామెన్
కెమెరామెన్ గారు సార్ ఇది ఫ్రేమ్ ఓకే సార్ హీరో గారు సార్ మీరు జిప్ పెట్టుకోవడం మర్చిపోయారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. డైలాగ్ ఓకేనా సార్ ఓకే. కెమెరా యాక్షన్ తాడు గురించి నీకేం తెలుసురా? ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే కాశీ తాడు, ఇక్కడ కడితే పసుపు తాడు, దోలానికి కడితే ఉరుతాడు. ఇదిరా తాడంటే. ఏం చెప్పారు సార్ డైలాగు? డైలాగ్ కోసం మీరు పుట్టారో డైలాగ్ మీకోసం పుట్టిందో అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేమంతా మీకు అభిమానులం సార్. నేను తీసింది 3 సినిమాలన్నయ్యా, అప్పుడే నాకు అభిమానులు ఏంటి? అభిమాని మారడానికి ఏం కావాలో అవన్నీ మీరు ఆ 3 సినిమాలు ఇచ్చేసారు సార్. మీరు తీసిన 3 సినిమాలు నేను చూశాను సార్. 3 సినిమాల స్టార్టింగ్ లో మా అమ్మ కోసం తన చేతికున్న 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చెప్తుంటే సార్ మీరు అది నేను కాదురా. నేను కాదంటారేంటి సార్? అది మీరే సార్. అరే డైలాగ్ చెప్పింది నేను కాదే. మీరే సార్. ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదురా, అది యాడ్రా. కాదురా, ఆ డైలాగ్ చెప్పింది ఈయనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీ పేరు మీద అభిమాన సంఘం పెడదాం అనుకుంటున్నాం సార్. అవును, నీ పేరేంటి? ఆలాపన సార్. ఆలాపన సార్. చూడాలాపనా సార్. నిన్ను నా అభిమాన సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండ్రా. డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి? ఈ రోజుకి ప్యాకప్ సార్, మళ్ళీ 3 రోజుల తర్వాత షూటింగ్. ఓకే. మరుసటి రోజు హీరో గారు ఏంటి ఆలాపన పొద్దున్న వచ్చావేంటి? ఏం లేదు సార్, మీ పేరు మీద 100 మందికి భోజనాలు పెట్టాం సార్. ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది సార్, చెప్పకుండా చేస్తే సార్ అభిమానం అవుతుంది సార్. నా సినిమాలో మీకు నా ఫేస్ నచ్చిందో నా డైలాగ్ నచ్చిందో తెలియదు కానీ మంచి అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నాను. డైలాగే నచ్చింది సార్. ఆ 2 గాజుల డైలాగే నచ్చింది సార్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి సార్. ఎవడవరా నువ్వు? ఆ డైలాగ్ చెప్పింది నేను కాదంటే వినవే? మీరే సార్ చెప్పింది. ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకురాకండి. హీరోకి యాడ్లో యాక్ట్ చేసినోడికి తేడా తెలియటం లేదు వాడికి. సరే సార్, అలాగే సార్. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి మీరు. తప్పకుండా సార్. ఇదిగోండి సార్. ఏంటిది? బిల్లు సార్. బిల్లు సార్. బిల్ ఏంటి? 100 మందికి అన్నదానం చేశాం కదా సార్, దానికి సంబంధించిన బిల్లు. మీరు చందాలు వేసుకొని చేయలేదా? చందాలు వేసుకొని అన్నదానం చేసేంత అభిమానులు మీకు ఎక్కడున్నారు సార్? ఎవరెవరికో భోజనాలు పెట్టి బిల్లు నా చేతికి ఇస్తావేంటి? అయినా అభిమానులు మీరు చూసుకోవాలి ఇవన్నీ. అభిమానులు పాత్ర కింద మంట లాంటోళ్ళు సార్, హీరోలు పాత్రలో బియ్యం లాంటోళ్ళు సార్. సరే ఎంతకి ఎంత అయింది? 1,50,000 అయింది సార్. సరే ఇదిగో తీసుకో. సునామీ స్టార్. సునామీ స్టార్. థ్యాంక్ యూ సార్. ఏ రిసార్ట్స్ లో 100 మంది పార్టీ పెట్టుకొని ఉంటారు, ఆ బిల్లు తీసుకొచ్చి అభిమానం నా అకౌంట్ లో వేస్తారు. తరువాత రోజు కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్. హీరో గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. కెమెరా యాక్షన్. ఆకాశంలో మబ్బులు, మా ఇంటి పక్కన ఉంది సుబ్బులు, దాన్ని ప్రేమించాడు అబ్బులు, దానికి కారణం డబ్బులు. అబ్బా. ఏం డైలాగ్ చెప్పారు సార్? ఇది మళ్ళీ వచ్చాడే. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. సరే ఆలాపన అభిమానులు అంటే అప్పుడప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మాకు పనులు ఉండవా? మాకు పని లేవా సార్? మాకు పని లేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. ఆ పనులని మాదనేసి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం సార్? మా హీరో కోసం సార్. రోజు మీ పనులు మానుకొని నా చుట్టూ తిరిగేదంతటా పెద్ద హీరోను కాదు ఆలాపన. అలా చెప్పడం మీ సంస్కారం. ఇలాంటి హీరో దొరకడం మా అదృష్టం సార్. సరే ఆలాపన ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, వర్షాకాలం వచ్చింది కదా సార్, 1000 మందికి గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచావా? అవును సార్. ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది, చెప్పకుండా చేస్తే అభిమానం అవుతుంది సార్. ఇదిగోండి సార్, గొడుగుకు సంబంధించిన బిల్లు. దీన్ని ఏమంటారు? అభిమానం అంటారు సార్. అది వ్యాపారం అంటారు. అరే అసిస్టెంట్, నా గొడుగు చూపించు. ఒక కొత్త గొడుగు కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాను రా. అలాంటిది 1000 మందికి నువ్వు గొడుగులు పనిచేసావు. చిన్న హీరోన్ రా. చిది మేయకండి రా. ఎంత అయిందో చెప్పు. 1,200,000 బిల్ అయింది సార్. ఆ 200 నేను కట్టుకుంటాను సార్. 1,00,000 ఇస్తే సరిపోతుంది సార్. ఆ 200 నువ్వు పెట్టుకుంటావు. త్యాగం సార్, త్యాగం మొత్తం హీరో మీ కోసం. మీదనే ఎత్తేస్తే మీరు తట్టుకోలేరు కదా సార్. ఆ 200 కట్టుకుంటాను సార్. సునామీ స్టార్. సునామీ స్టార్. డైరెక్టర్ నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు కిందే సార్. ఒకటేలే కదా చేసావు. నేను రోజుకి ఒకే డైలాగ్ చేస్తాను సార్. ప్యాకప్. ఇప్పుడే మేకప్ వేసాడు, అప్పుడే ప్యాకప్ అంటాడేంటి? వాడో రకంగా ఉంటే ఈడో రకంగా ఉన్నాడు దరిద్రుడు.
హీరో సార్ మార్నింగ్ సార్. సూర్యుడు రాకముందు వచ్చేమంట ఆలాపన. సార్ ఈ కేక్ కట్ చేయండి సార్. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా సార్. నువ్వు చేసే ప్రతి మంచి పని నన్ను ముంచే పని అవుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మీ పేరు మీద నా పేరు మీద ఓ 2000 మందికి 2000 మందికి మరుగుదొడ్లు కట్టించాను సార్. మరుగుదొడ్లు కట్టించాను సార్. ఏమి పంచొద్దని చెప్పాను కదరా. మీరు పంచొద్దు అన్నారు కానీ మరుగుదొడ్లు కట్టించని చెప్పలేదు కదా సార్. మనం ఈ చేసిన పనికి ప్రభుత్వమే అల్లాడిపోతుంది సార్. షాక్ అవుతుంది సార్. అబ్బో ఆ, ప్రభుత్వమే సాకు అవుతుందా? అవును సార్. ఆహా. బిల్ ఇచ్చండి సార్. సంవత్సరం తరువాత హీరో గారు సార్ ఇదే డైలాగ్. ఓకే రైట్. ఏమయ్య ప్రసాద్, ఆ జూనియర్స్ ని పిలువు. మీరు ఒకప్పుడు హీరోగా సార్, మీరేంటి సార్ మాతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చారు? ఏం చెప్పంటారా, నన్ను ఇండస్ట్రీ తొక్కేలేదురా. ఒక అభిమాని తొక్కేశారా. ఆడు ఎలా తొక్కాడంటే, ఒక అరటిపండు మీద నుంచి ట్రాక్టర్ వెళ్తే ఆ అరటిపండు ఎలా చిదిగిపోతావు అలా చిదిపేశాడు. ఏమయ్య జూనియర్స్, మాట్లాడొద్దని చెప్పానా? హీరో గారు డైలాగ్ చెప్తారు, అప్పుడు ఇట్టా వంగి దండం పెట్టాలి. అలాగే సార్. అర్థమైందా? అలాగే సార్. యాక్షన్. కుక్కకి తోకందం, కోడికి ఈ కందం, వెంకటేష్ తీశాడు పవిత్ర బంధం. అబ్బా బా బా బా. వచ్చాడు రా దేవుడు. ఏం డైలాగ్ చెప్పారు సార్. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేము అభిమానులం సార్. మీ పేరు మీద అభిమానుల సంఘాలు పెడతాం అరే 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 అలాపనా, ఏం చేయకరా, వదిలేరా. ఆడు ఇప్పుడు ఎదుగుతున్నాడు రా. ఎవరైనా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్. ఓకేరా. అరే ఆడు ముందు మోస్తాడు రా, తర్వాత దోస్తాడు రాడు. నేను ఒకప్పుడు హీరోని రా, కానీ హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లా చేసింది వాడేను రా. లోపల మీరు అభిమాన సంఘం పెట్టండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ ఏంటి? లొకేషన్ షిఫ్ట్ సార్. సంవత్సరం తర్వాత హీరో గారు ఇట్టుండి వస్తారు. హీరో గారు నడుచుకుంటూ వచ్చే సీన్ కవర్ చేయాలి మనం. ఓకే సార్. ఓకేనా? ఏ జూనియర్స్ రండయ్యా. అరే వద్దురా వద్దురా అన్న, నువ్వేమన్నారా? అని లాగేయండి అన్నావు. ఆడు లాగేస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా నా పక్కన పడ్డావు. ఏ జూనియర్స్ మాట్లాడద్దని చెప్పానా? సరే సార్. నమస్కారం సార్. అరే ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చావురా? మేము జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమాన సంఘాలు పెడుతున్నాం సార్. జూనియర్ ఆర్టిస్టులు కూడా అభిమాన సంఘాలు పెడుతున్నావా? అవును సార్, అది కూడా మీ ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. మీ పేరు మీద ఆల్రెడీ 400 మందికి భోజనాలు కూడా పెట్టాను సార్. అరే అలాపనా, నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేరా. నీకు దండం పెడతాను. ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాల. రేణుకా ఏమండి? నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసంటే ఎక్కడ ఏం చేయలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. మనసు మమత సీరియల్ ఎన్నింటికి వస్తుంది? సాయంత్రం 7:30కి వస్తుందండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పనులు మాత్రం గుర్తుండవే. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పనులు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడు అంటే. నీ చీర కొంగుతో చూసిన ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే. రెండిటికి తేడా లేదు. నీకుందిలే. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. ఆడ జన్మకు ఎన్ని శోకాలో. అక్కయ్యవా? రేణుకా, ఏంటి మేనక? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా, నీ పట్టు చీర ఉంటే ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్క వేసుకుంటావా? సరే ఇవ్వు.
రేణుక మేన చక్క వేసుకున్నాను చూడు. అయిపోయింది. బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రైతే ఈ పంది పక్కన కదా నువ్వు పడుకున్నది. రేణుక ఏమైంది నీకు? ఎదురు మాట్లాడాలంటే నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఇంటికి వచ్చి పెద్ద బిల్డప్ వేస్తా ఏరా, సినిమాలు తీసుకెళ్ళాలంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక సీరియల్ చూడక చూడాలా? నోరు పోయి పూతి 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 పగిలిపోతుంది ఏమనుకుంటావు? నీకు నీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ కాళ్ళకి నీళ్ళిచ్చి, నీకు తుడుచుకోవడానికి తుండిచ్చి, నా పక్కన పడుకోవడానికి చోటిచ్చి, తెల్లగానే కాఫీ ఇచ్చి, ఇన్ని ఇచ్చి ఇచ్చి నా జీవితమే పుచ్చిపోయింది కదరా, పుచ్చిపోయింది కదరా. సలసల కాదు ఎర్రటి కావచ్చు నేను చెప్తా. షట్టిపై షట్టిపై నిన్ను నేను మేనకనే నీ మొగుడు చొక్కా ఎదుగోవేను. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. ఎక్కడికి వెళ్ళారండి? ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దొబ్బు తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరు మీరంటే నన్ను ప్రశ్నించేది. మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొదలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొదలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. చంపేకపోతే ఈరోజు చూడు. రష్మి ఒకసారి మేన చొక్క వేసుకో ప్లీజ్. రష్మి నా డ్రెస్ బాగుంది ఈ రోజు. ఒక్కసారి వేసుకో రష్మి. లేదు సాటి ఆడదాని బాధను అర్థం చేసుకో. నువ్వే ఆడదానివే, నువ్వే ఆడదానివి. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే దాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. అమ్మా కొంచెం అన్నమయ్యమ్మా. ఈ షర్ట్ వేసుకో, వేస్తా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవరా. ఒక్కసారి మా ఆయన చొక్కా వేసుకో. వేసుకో, తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా. చొక్కా వేసుకున్నానమ్మా. నా మెల్ల మూడు ముళ్ళు వేసావు. నా అహంకారమారా నీకు? ఈ రోజు నీకున్న ఆస్తి నేను తెచ్చిన కట్నం రా. కట్నం రా. నాకెక్కడుందమ్మా? ఇలా కొడుతున్నావు నువ్వు. మొగుడనే పాత్రధారి, నా జీవితానికి సూత్రధారి. ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఒక్క నిమిషం. నువ్వు నాన్ సింక్ లో ఉన్నావు, నేను నాన్ సింక్ లో ఉన్నా. కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. మొగుడు కాదే, వాడు ముస్తాడు. భార్య భర్తలు గొడవ మధ్యలో వచ్చావు అనుకో, తలకాయ పగిలిపోతుంది. ఏమనుకుంటున్నా? ఊరుకోమ్మా, చొక్కా ఇప్పమంటావు ఇంత బాగుంటే. చొక్కా వేసుకుంటే చచ్చిపోతాడు. ముందు చొక్కా ఏంటి రేణుక ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్. నీ మొగుడు చొక్క మా అందరికి చావగొడుతున్నావేంటి నువ్వు? ఏం చేయమంటావు మేనక? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుతుంది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడిని కొట్టచ్చుగా. అమ్మ నా మొగుడు నేను ఆలేదా కొట్టగలను? ప్రత్యక్ష దైవం. ఏమండి దున్నపోతు మొహం దానా? మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీయో కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయే మొహంలో ఉందండి ఇది. నిన్ను కాదే, నీ అయ్యునాలే. నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ పిల్లల మీద చూపిస్తావు. అదేమో దాని ఫ్రస్ట్రేషన్ ని మాకు నీ చొక్కా వేసి మరి వాయగొడుతుంది తెలుసా ఇక్కడ. ఇది నిన్ను వాయగొట్టిందా? నన్ను మాత్రమే కాదు, గల్లీలో ఉన్న వాళ్ళందరినీ వాయగొట్టింది. అవును, నన్ను కూడా
అదేందో సుక్కేసి కొడతారు అందరూ, నీ బెల్లమేమో సొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి వాళ్ళని మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా? నమ్మవా? ఒకసారి 3 చొక్కాలి. ఎందుకో కనుక పెద్ద మనిషి 3 చొక్కాలి. సరే ఇదిగో రేణుకా, నీ 3 చొక్కాలు వేసుకున్నావు, ఒక్కసారి చూడు. అపరిచిత. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? గవర్నమెంట్ హాస్పిటల్లో సముద్రంలో సునామీ వచ్చిన తెల్లానికి మెంటల్ వచ్చిన తట్టుకోలేవురా. నా ప్రెస్టేషన్ నేను చూసుకున్నాను, మీ ప్రెస్టేషన్ మీరు చూపించుకోరా? ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో, మేమందరం కలిసి నేను కుక్కను కొట్టి కొడతాం, జాగ్రత్త. పాపిష్టి ముఖాలు మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. ఈ స్కీమ్ ఏంటి? మీ ప్రెస్టేషన్ నా మీద చూపించారు, నేను నా ప్రెస్టేషన్ సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రెస్టేషన్ కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోతుంది, మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. ఏమండి, ఉంటాను. మళ్ళీ అతి వినయం. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లలు కొట్టకరా. అదేదో నోటం సిద్ధాంతం కొత్తగా మార్కెట్ లో అమలైందట్రా, చూసుకోరా బాబోయ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.